ఇవాళ నిర్మల్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో పొద్దున పూట తిరిగినప్పుడు ఈ ప్రాంత పత్తి రైతులు, ఈ ప్రాంత సోయా రైతులు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా రైతుల ప్రయోజనాలు పట్టలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల గురించి ఆలోచన ఎంత మాత్రం లేదు. ఇవాళ పత్తి పండిస్తున్న రైతులు ఆదిలాబాద్ జిల్లాలో మామూలు సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మొత్తం తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది రైతులు పత్తి సాగులో ఉన్నారు. వాళ్ళందరికీ అలా వచ్చిన సమస్య ఏంటి అంటే ఒకటి, ఒకవైపు అధిక వర్షపాతం. ఈ సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయి, అధిక వర్షపాతం వచ్చింది. అట్లాగే పత్తి పండేది నల్లరేగడి నీళ్ళల్లో, కాబట్టి సహజంగానే నీళ్లు ఎక్కువ గుంజుతుంది. దాంతో పాటు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ శాతం ఉంటుంది. కానీ ఇలా ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పనికిమాలిన నిబంధన పెట్టింది. ఏమని? పత్తిలో 8% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనము అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా కొనుగోలు ఆపేసిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ టైంకి నవంబర్ 18 నాటికి ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల క్వింటాల పత్తి కొంటుండే, కానీ ఈ సంవత్సరం 1,00,000 క్వింటాలు కూడా దాటలేదు. అందుకే పొద్దున ఆదిలాబాద్ లో బోత్ నియోజకవర్గంలో సోయా కొనుగోలు కేంద్రం, పత్తి కొనుగోలు కేంద్రం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ బైన్సాకు వచ్చినాం. ఇక్కడ కూడా భూమిరెడ్డి అనే రైతు ఇప్పుడే మాకు సోయా ఇక్కడ మార్కెట్ తెచ్చిండు. ఆ రైతులను కూడా కలిసిండు. ఆయన చెప్తున్న మాట ఒకటే, అన్న 7 క్వింటాలు మాత్రమే కొంటున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 12-13 క్వింటాలు కొంటుండే. ఇవాళ ఇక్కడ సోయాలనైతే రంగు మారిందని చెప్పి, వర్షం ఎక్కువ పడ్డదని చెప్పి సోయా పంటలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి బాధ లేకుండే అని చెప్పి ఆ భూమిరెడ్డి రైతు చెప్తున్నాడు. అట్లాగే ఆ తమ్ముడు చెప్తున్నాడు భూమిరెడ్డి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రుణమాఫీ అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు యూరియా బస్తాలు దొరికినాయి. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఏది చక్కగా లేదు. టైంకు యూరియా దొరకలేదు, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేస్తలేరు, ఆగం చేసిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే పత్తి పండించే పత్తి రైతన్నలు చెప్తున్నారు, మాయిశ్చర్ శాతం అంటే తేమ శాతం 8% కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి మాకు రేట్ల కటింగ్ పెడుతున్నారు. మార్కెట్ల మద్దతు ధరనేమో 8,110 రూపాయలు ఉంటే మాకు 6,000 రూపాయలకి అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఒక్కొక్క క్వింటల్ మీద 2,000 రూపాయలు నష్టం వస్తుంది. గట్టిగా కొట్లాడని చెప్పి మాకు పత్తి రైతులు చెప్తా ఉన్నారు. అందుకే మేము ఈ బైన్సా వేదికగా ముదోల్ నియోజకవర్గ రైతుల తరఫున, నిర్మల్ జిల్లా పత్తి రైతుల తరఫున, నిర్మల్ జిల్లాలో సోయా పండిస్తున్న రైతుల తరఫున ఈ మార్కెట్ వేదికగా ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే, మీరు నిర్మల్ జిల్లాలో ఉండే మా ముదోల్ తాలూకాలో ఉండే మా రైతులకు న్యాయం జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే తన పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ ఉన్నాడు. వాళ్ళకి నిజంగా సోయి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర పోయి ఇది కరెక్ట్ కాదు, 8% అనే నిబంధన కరెక్ట్ కాదు అనే మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా తీరాలి. అట్లాగే 22% దాకా తేమ 22% ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తి మనం కొన్నాం, టైంకు డబ్బులు ఇచ్చినాం, మద్దతు ధర పర్ఫెక్ట్ వచ్చినట్టు చూసుకున్నాం. ఇలా పరిస్థితి లేదు. అట్లాగే మీరు సోయా చూస్తే రంగు మారిన సోయాను మరి ఇక్కడ సోయి తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొంటలేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేసే డిమాండ్, తప్పకుండా సోయా కూడా మీరే కొనాలి. గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నదో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముదోల్ బియ్యానికి ఇక్కడ కార్యకర్తల సమావేశం కాదు, కేవలం రైతులను కలుద్దామని వచ్చినాం. కానీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చినారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, దయచేసి గట్టిగా కొట్లాడడం రైతుల తరఫున. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉంటుంది. గట్టిగా రైతుల తరఫున నిలబడాలని, ఎవరు కూడా పొరపాటున కూడా నీరసపడద్దు, అధైర్యపడద్దని చెప్పి కూడా కోరుతూ ఈరోజు ఈ మార్కెట్కి వచ్చిన ప్రతి రైతుకు, ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ